మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఎంత అద్భుతమైన మాట! ఎవరితో చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ఏర్పాటు చేసుకుని పిలుచుకుని తన పని కొరకు నిలబెట్టుకున్న శిష్యులతో చెప్తున్న మాట. ఎంత ధైర్యం, ఎంత ఆదరణ కలిగించే మాట కదా. అవును, నేటి దినాన్న దేవుడు ఇదే మాట నీతో కూడా పలుకుచున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన నామాన్ని మహిమపరుస్తున్న నీవు నేను, ఆయనే దేవుడని, ఆయనే నా ప్రభువని, నా రక్షకుడని, నా విమోచకుడు అని నీవు నమ్మి విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉండగా దేవుడు నీతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించాను అని. నిజమే, ఈ లోకంలో దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు కనుకనే లోకములో ఉన్న పాపము, శాపము, అపరాధము, అవిధేయత అంతటి నుండి విడుదల పొంది పరిశుద్ధుడైన, పవిత్రుడైన, నీతిమంతుడైన, నిష్కల్మషుడైన యేసుతో మనం సహవాసం చేయగలుగుతున్నాం. ఆ సహవాసములో యేసుక్రీస్తుని ఆరాధించగలుగుతున్నాం. ఈ లోకానికి సాక్షులుగా, ఈ లోకంలో మాదిరికరంగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడొక విషయం, ఎవరు ఎలాంటి నిందలు వేసినా, అపనిందలు మన మీద మోపినా, చేయరాని నేరాన్ని మన మీద వేసినా ఎలాంటి భయము మనకు అవసరం లేదు. ఎందుకంటే వారు వేసిన నింద, అపరాధము ఏదైనా ఒకానొక రోజున దేవుడు తొలగించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికే ఆయన ఈ మాటను నీతో నాతో తెలియచేస్తూ ఉన్నారు. కావున ఈరోజు నుండి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి బిడలముగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను నియమించాడు గనుక ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవిస్తున్నాననేటువంటి ధైర్యంతో ముందుకు సాగుదుముగాక. దేవుడు మనలను అలా బలపరిచి నడిపించి దీవించునుగాక. ఆమెన్.